హలో! ఎలా ఉన్నారు అందరూ? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ కాన్సెప్చువల్ క్వెషన్స్ వస్తే, ఒకవేళ ఏపీ గ్రూప్స్‌లో, తెలంగాణ గ్రూప్స్‌లో కాన్సెప్చువల్ క్వెషన్స్ వస్తే, అక్కడ మన బుర్ర పని చేయకపోతే, ఎలా డీల్ చేయాలి ఆ క్వెషన్ నుంచి? యెస్. వాట్ ఈస్ ద వే? ఏదైనా లాజిక్ ఉందా? ఎడ్యుకేటెడ్ గెస్ ఉందా? మంచి గెస్ వర్క్ ఉందా? యెస్. దానికోసమే ఈ క్లాస్. వెల్కమ్ టు ద లెక్చర్ ఆఫ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ పాలిటీ. డన్. సో నేనొక 4 రూల్స్ చెప్తాను మీకు. ఓకే. సో ఆ 4 రూల్స్‌లో కాన్సెప్చువల్ క్వెషన్స్ ఎలా క్రాక్ చేయాలి? ఆ క్వెషన్స్ మీకు అర్థమవుతుంది. క్లియర్? సో ఫస్ట్ నేను రూల్ చెప్తాను. ఆ రూల్ తాలూకు క్వెషన్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో. సో దాంతో ఏంటి, ఒక రూల్‌తో ఎలా క్వెషన్ సాల్వ్ అవ్వాలి? అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. డన్. రూల్ 1 దెన్ క్వెషన్స్. రూల్ 2 దెన్ క్వెషన్స్. క్లియర్? డన్. సో లెట్ us బిగిన్ ద క్లాస్. సో ఫస్ట్ రూల్ ఏంటి? 4 గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఫస్ట్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ ఈస్ డెమోక్రటిక్ మ్యాండేట్ సార్. తెలుగు మీడియం ఏం భయపడకండి. ఇవి ఏం కష్టమైన వర్డ్స్ కావు. ఫస్ట్ రూల్ డెమోక్రటిక్ మ్యాండేట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రటిక్ మ్యాండేట్? జనాలు ఓట్లు. ఈ దేశంలో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేయాలి అంటే మీ దగ్గర జనాలు ఓట్లు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, విజయ్ దేవరకొండ సినిమా వచ్చింది. ఒక ఐ థింక్ 4, 5 ఇయర్స్ బ్యాక్ 'నోటా' అని. ఆ సినిమా చూసారా? అందులో విజయ్ దేవరకొండ ఎలక్షన్ లేకపోయినా సీఎం అవుతాడు. ఎలక్షన్ లేకపోయినా సీఎంగా మారుతాడు. క్లియర్? కానీ అందులో వాడు ఓట్ చేయలేడు. ఆ విధాన్ సభలో వాడు ఓట్ చేయలేడు. రీజన్? రీజన్? డెమోక్రటిక్ మ్యాండేట్స్. క్లియర్? మనీ బిల్ లోక్‌సభలోనే మాత్రమే ఇంట్రొడ్యూస్ అవుతుంది. రాజ్యసభలో కాదు. రీజన్? డెమోక్రటిక్ మ్యాండేట్స్. నో కాన్ఫిడెన్స్ మోషన్ లోక్‌సభలో మాత్రమే చెల్లుతుంది. రీజన్? డెమోక్రటిక్ మ్యాండేట్ సార్. అయితే ఈ రూల్ ఏంటి సార్? ఈ రూల్ ఏంటి? మనందరికీ తెలిసిందే. ఇండియా ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇండియా ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. క్లియర్? మరి డెమోక్రసీలో పవర్ అనేది ఎవరి దగ్గర ఉండాలి? డెమోక్రసీలో పవర్ అనేది ఎవరి దగ్గర ఉండాలి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ప్రియాంబుల్‌లో రాసుంది కదా! వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. డన్. సింపుల్ లాజిక్. నౌ వెన్ వి సే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, పవర్ మన దగ్గర ఉంటుంది. మనం ఎవరికైతే ఓటేస్తామో వాడే మా మీద పరిపాలిస్తాడు. మోదీ గారికి మనం ఓటేస్తున్నాము కాబట్టే కదా అతను మమ్మల్ని పరిపాలిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? యెస్. ఒకవేళ మన ఓట్లు లేకపోతే అతను కూడా పరిపాలించలేరు. దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. చెప్తాను. డన్. సో డెమోక్రటిక్ మ్యాండేట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఓన్లీ వన్ థింగ్. జనాలు ఓట్లు ఉంటేనే మీరు ఈ ఈ దేశంలో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తారు. క్లియర్? ఓకే. ఇప్పుడు క్వెషన్స్ చూద్దాం. ఈ లాజిక్‌తో క్వెషన్స్ ఎలా సాల్వ్ అవుతాయి? డన్. ఓకే. సో క్వెషన్ 1. సి. యెస్. 1 సెకండ్. మనీ బిల్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్‌సభ. మనీ అనేది ఏ దేశానికైనా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఎవరికైతే ఓట్లేయలేదో, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభకి మనం ఎప్పుడైనా ఓటేసామా? ఏసామా? లేదు కదా! రాజ్యసభలో డైరెక్ట్ ఎలక్షన్‌లే ఉండవు. అక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్‌లుంటాయి. యెస్. సో, ఇండైరెక్ట్ ఎలక్షన్‌లున్న చోట డెమోక్రటిక్ మ్యాండేట్ లేదుగా. డెమోక్రటిక్ మ్యాండేట్ లేకపోతే మీరు మనీ బిల్‌ని కంట్రోల్ చేయగలరా? మీరు మనీ బిల్‌ని కంట్రోల్ చేయగలరా? చేయలేం సార్. చేయలేం సార్. ఇదే క్వెషన్ యూపీఎస్‌సీలో వచ్చింది. డన్. సో, మనీ బిల్‌ని కంట్రోల్ చేయాలంటే మీకు జనాలు ఓట్లు కావాలి. సో, దిస్ ఈస్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్ సార్. ఒక మనీ బిల్ రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ అవ్వదు. అవ్వదు. క్లియర్? ఓకే. ఇంకో విషయం ఏంటంటే రాజ్యసభ దగ్గర మనీ బిల్‌ని కంట్రోల్ చేసే పవర్ కూడా లేదు. మీకు తెలిసే ఉంటుంది. వితిన్ 14 డేస్‌లో రాజ్యసభ ఆ బిల్ ఓకే చేసినా, రిజెక్ట్ చేసినా అది లోక్‌సభ పాస్ చేయాల్సిందే. యెస్ ఆర్ నో? డన్. సో, దిస్ ఈస్ రూల్ నంబర్ 1. ఇంకో క్వెషన్ చూద్దాం. క్లియర్? అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ గారికి
ఫైనాన్స్ మినిస్ట్రీలో మనరేగా స్కీమ్కి ఒక 10,000 కోట్లు కావాలి. ఎగ్జాంపుల్ ఒక 1000 కోట్లు కావాలనుకుందాం. ఆ 1000 కోట్లు డిమాండ్ చేస్తుంది ఆవిడొచ్చి, బాబు లోక్సభ నాకు 1000 కోట్లు కావాలి. క్లియర్? డన్. సో ఆ 1000 కోట్లు కావాలన్నప్పుడు ఆ డిమాండ్ రాజ్యసభలో చేస్తారా, లోక్సభలో చేస్తారా? సార్ మనీ బిల్ కదా, మనీ ఇంపార్టెంట్ విషయం కదా, మనీ బిల్ అంతా లోక్సభే. సో అట్లాంటి డిమాండ్ ఇచ్చినప్పుడు ఆ డిమాండ్ని రాజ్యసభ కంట్రోల్ చేస్తుందా? ఎందుకు? డెమోక్రటిక్ మ్యాండేట్ లేదు, మన ఓట్లు లేవు సార్. సో రాజ్యసభ కెనాట్ ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆప్షన్ సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆప్షన్ సార్. నీకు అర్థమవుతుందా? ఎస్. ఒక క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీలో, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది. ఒక మినిస్టర్ అవ్వాలి అంటే మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలి. ట్రూ ఆ ఫాల్సా? నేను ఒక మినిస్టర్ అవ్వాలంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలి. ఆలోచించండి. అవసరం లేదు. అవసరం ఉందా? లేదు. ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ. డన్. ఓకే. సో కానీ అలాంటి మినిస్టర్, ఎలక్షన్ అవ్వలేని మినిస్టర్ ఓట్ వేయగలడా? వేయలేడు. ఎందుకు వేయలేడు ఓటు? డెమోక్రటిక్ మ్యాండేట్ సార్. నీకు అర్థమవుతుంది? ఈ రూల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ లోకంలో మీరు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేయాలనుకుంటే మీకు జనాలు ఓట్లు కావాలి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. డన్. ఓకే. క్లియర్ సార్? ఓకే. ఇంకొక చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, నీతి ఆయోగ్ దగ్గర ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలో, డబ్బు ఎంత ఇవ్వాలో అని చెప్పే హక్కు ఉంది. మీ మైండ్లో ఏం వస్తుంది? నేనేం చెప్పాను? నీతి ఆయోగ్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర స్టేట్కి ఒక 1000 కోట్లు ఇచ్చేయండి, తెలంగాణకు ఒక 500 కోట్లు ఇచ్చేయండి, ఇలా చెప్పే హక్కు నీతి ఆయోగ్ దగ్గర ఉందా? ఉంటే ఎందుకు ఉంది, లేదంటే ఎందుకు లేదు? ఆలోచించాలి. మీ క్వశ్చన్లు వచ్చినా కూడా దానిలో లాజిక్ వెతకాలి, దానిలో ట్రిక్ వెతకాలి. అప్పుడే ఈ ఎగ్జామ్లో మనం పాస్ అవుతాము. డన్. సో నీతి ఆయోగ్ దీని దగ్గర డెమోక్రటిక్ మ్యాండేట్ ఉందా? అంటే ఏంటి? దీని దగ్గర మన ఓట్లు ఉన్నాయా? అంటే నీతి ఆయోగ్ చైర్మన్ కి మనం ఓట్లు వేస్తున్నామా? ఆర్ వి ఓటింగ్ ఫర్ దెమ్? ఎస్. లేదు కదా. సో నీతి ఆయోగ్ దగ్గర ఓట్లు లేనప్పుడు ఏ స్టేట్కి ఎంత వెళ్ళాలో అని చెప్పే హక్కు కూడా నీకు లేదు. హక్కు కూడా నీతి ఆయోగ్ దగ్గర లేదు. ఎస్. సో దిస్ ఈస్ రూల్ నంబర్ 1. మాక్సిమం కాన్సెప్చువల్ క్వశ్చన్స్ దీంతో సాల్వ్ అయిపోతాయి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఫ్యాక్చువల్ అయితే మనం ఏం చేయలేము, అది బట్టి కొట్టాలి లక్ష్మీకాంత్ ద్వారానో ఎక్కడి ద్వారానో. బట్ కాన్సెప్ట్ 1 అందరికి అర్థమైందా? ఎస్. ఓన్లీ 1 థింగ్, నీ ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ చేయాలనుకుంటే నీ దగ్గర ఓట్లు కావాలి. ఓటు ఉంటే చెయ్యి, లేదంటే వదిలే. ఓకే. క్లియర్? ఓకే సార్. నౌ రూల్ నెంబర్ 2. నవ్వొద్దే, ఈ పేరు నేనే పెట్టాను. యా, లాలీపాప్. యాక్చువల్గా దీని యాక్చువల్ పేరు ఏంటంటే ఇంగ్లీష్లో ఎపీజ్మెంట్ పాలసీ. ఎపీజ్మెంట్ అంటే ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మన అమ్మగారు చెప్పేవారు, నువ్వు స్కూల్కి వెళ్ళరా, నీకు ఒక లాలీపాప్ ఇస్తాను. అంటే నువ్వు స్కూల్కి వెళ్తే నీకు లాలీపాప్ ఇస్తాను అంటే ఒక చెయ్యి ఇవ్వడం, ఇంకో చెయ్యి తీసుకోవడం. క్లియర్? దిస్ ఈజ్ లాలీపాప్ రూల్. మన ఇండియాలో ప్యూర్ ఫెడరలిజం పాటిస్తామా మనం? మన ఇండియాలో ఫెడరలిజం ప్యూర్గా ఉంటుందా? ఫెడరలిజం అంటే ఏంటి? మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి. అది నిజంగా సాధ్యమా మన ఇండియాలో? నో సార్. మన ఇండియాలో క్వాసై ఫెడరలిజం ఉంటుంది. అంటే ఏంటి? మామూలుగా బాగానే ఉంటాం, కానీ అవసరం వచ్చినప్పుడు మోదీ గారు అన్నయ్యలా మారిపోతారు, చంద్రబాబు నాయుడు తమ్ముడిలా మారిపోతారు. ఎస్ ఆర్ నో? అంటే సెంటర్ కొన్నిసార్లు స్ట్రాంగర్ దాన్ స్టేట్స్ అయిపోతుంది.
అంటే స్టేట్ దగ్గర ఎటువంటి పవర్ ఉండదు. కరెక్టా కాదా? ఇండియాలో స్టేట్ దగ్గర ఒక 10% 20% మాత్రమే పవర్స్ ఉన్నాయి. అది కూడా ఎమర్జెన్సీ అప్పుడు సెంటర్ తీసుకెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎస్, సింపుల్. సో లాలీపాప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఆర్టికల్ 2 గుర్తుందా? ఆర్టికల్ 3 గుర్తుందా? ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ దీస్ ఆర్టికల్స్? సార్, ఒక స్టేట్ పేరు మార్చాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కేరళ పేరు మారిపోయి కేరళంగా మారిపోయింది. కేరళ పేరు కేరళంగా మారిపోయింది. ఓకే, స్టేట్ బౌండరీ మార్చాలన్నా, పేరు మార్చాలన్నా, ఏది మార్చాలన్నా సెంటర్ కావాలంటే చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? కానీ లాలీపాప్ కోసం ఒక్కసారి సెంటర్ వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంది, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకేమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఉందా? చంద్రబాబు నాయుడు అవును చెప్పినా అది మోదీ గారి ఇష్టమే, లేదని చెప్పినా అది మోదీ గారి ఇష్టమే. సో ఇది లాలీపాప్ కాకపోతే ఇంకేంటి? ఇది లాలీపాప్ కాకపోతే ఇంకేంటి నాకు చెప్పండి. క్లియర్? డన్. ఫర్ ఎగ్జాంపుల్ సరే, ఇప్పుడు సెవెంత్ షెడ్యూల్లో ఓకే 3 లిస్ట్ ఉంటాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. తెలిసిద్దాం మీ అందరికీ. నార్మల్గా యూనియన్ లిస్ట్ మీద మోదీ గారిలో తయారు చేస్తారు, స్టేట్ లిస్ట్ మీద నాయుడు గారిలో తయారు చేస్తారు, కాన్కరెంట్ లిస్ట్ మీద ఇద్దరు చేసుకుంటారు. కానీ ఆర్టికల్ 249, ఆర్టికల్ 251 సెంటర్ స్టేట్ రిలేషన్లో చూస్తాం మనం. అవసరం వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం మోదీ గారు కావాలంటే ఈ పవర్ని కూడా తినేస్తారు. ఇది లాలీపాప్ కాకపోతే ఇంకేంటి? ఇంకేంటి లాలీపాప్ కాకపోతే? డన్. సో దిస్ ఈజ్ ఇట్. ఇది రూల్ నెంబర్ 2. ఎక్కడైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇది స్టేట్ మాత్రమే చేస్తుంది, యూనియన్ చెయ్యదు, ఆ క్వశ్చన్స్ 99% తప్పు అవుతాయి. 99% బికాస్ ఆఫ్ దిస్ రూల్. మీరు ఎక్కడైనా చూడండి, స్టేట్ సమస్య స్టేట్కి ఎక్కడైనా ఒక మెట్టు కిందనే ఉంచారు. రీజన్ క్వాసై ఫెడరలిజం. మనం ప్యూర్ ఫెడరలిజమే కాదు అసలు. యుఎస్ఏలో ఏమవుతుంది సార్? యుఎస్ఏలో సెంటర్కి స్టేట్కి సుమారుగా ఈక్వల్ పవర్స్ ఇస్తాము. కానీ ఇండియాలో ఏమవుతుంది? సెంటర్ వేరు, స్టేట్ వేరు. సెంటర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ స్టేట్. అందరికీ అర్థం అవుతుందా? ఎస్ ఆర్ నో? సో ఈ రూల్ని ఎక్కడ వాడాలో చెప్తున్నాను కదా. సో స్టేట్ మీద సెంటర్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మన ఇండియాలో సెంటర్ పైనే ఉంటుంది, స్టేట్ కిందనే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ని ఒక ఆర్టికల్లో పైన పెట్టినా లాలీపాప్ అది ఎక్కడో దగ్గర వేరే ఫిట్టింగ్ వేస్తాడు. ఓకే, క్లియర్? డన్. ఓకే సార్, ఇప్పుడు థర్డ్ రూల్ చెప్పండి ఫాస్ట్గా, ఫోర్త్ రూల్ చెప్పండి ఫాస్ట్గా. క్వశ్చన్ ఇది. ఓకే, లెట్ us డిస్కస్ రూల్ నెంబర్ 3 and 4 ఒకేసారి చేయాలి, అప్పుడే అర్థమవుతుంది. క్లియర్? అందరూ రాసుకోండి, బికాజ్ పాలిటీలో ట్రిక్స్ అంటే ఇవే. మీరు ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ మార్కెట్లో వింటూ ఉంటారు. క్లియర్? సో ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఇవే. ఓకే, డన్. ఓకే, సో రూల్ నెంబర్ 3, సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎస్ఓపి అంటాము షార్ట్ ఫామ్ లో. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? ఈ రోజు మన ఇండియా డెమోక్రసీలో 3 శాఖలు ఉంటాయి. శాఖ 1, శాఖ 2, శాఖ 3. జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్. లెజిస్లేటివ్ లా తయారు చేసేది, ఎగ్జిక్యూటివ్ లా ఇంప్లిమెంట్ చేసేది, జ్యుడిషియరీ లాని పైనుంచి గెద్దలాగా చూసేది, పరిశీలించేది, అది మంచిదా కాదా, ఓకే కాన్స్టిట్యూషనల్ హద్దుల్లో ఉన్నదా లేదా అని చేసేది. క్లియర్? అందరికి అర్థమైందా? జేఎల్ఈ. ఓకే సార్, అయితే ఎవడి పని వాడు చేసుకోవాలి. ఈడింట్లో వీడుండాలి, ఈడింట్లో వీడుండాలి, ఈడింట్లో వీడుండాలి. జ్యుడిషియరీ తన పని చేసుకోవాలి, లెజిస్లేటివ్ తన పని చేసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ కూడా తన పని చేసుకుంటూ ఉండాలి. ఒక్కడి పనిలో ఒకడు వెళ్ళకూడదు, ఒక్కడి పనిలో ఒకడు వెళ్ళకూడదు. ఓకే, క్లియర్? కానీ ఇండియాలో ఇంకో వర్జన్ ఉంది. ఫోర్త్ రూల్ రాయండి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఓకే,
క్లియర్? ఎవరి పని వాడు చూసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా తమ్ముడు ఊరికెళ్తున్నాం పిక్నిక్‌కి. మా అమ్మగారు ఏం చెప్పారు? "ఒరేయ్! తమ్ముడు జోలికెళ్ళొద్దురా, అనవసరం గొడవ చేయొద్దురా, కానీ ఈడు ఎక్స్ట్రాలు చేస్తే ఒక చెంప మీద దెబ్బెయ్యి." అంటే ఏంటి? ఎవడి పని ఆడు చేసుకుంటూ ఉండండిరా, కానీ ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం చెక్ ఇస్తూ ఉండు. బ్యాలెన్స్ ఇస్తూ ఉండు. చెస్‌లో ఎప్పుడైనా చెస్ ఆడితే చెక్ ఇస్తాము. ఓకే? అట్లాంటిది. అలాగా. క్లియర్? సెపరేషన్ ఆఫ్ పవర్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. నౌ ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఎగ్జాంపుల్‌తో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు ఆర్టికల్ 121, 122 విన్నారా? ఆర్టికల్ 121, ఆర్టికల్ 122. 121లో ఏంటి రాసుంది? సుప్రీం కోర్ట్ అనవసరంగా పార్లమెంట్ విషయాల్లో తల దూర్చకూడదు. పార్లమెంట్ లోపల ఏం జరుగుతుంది? పార్లమెంట్‌లో ఏమవుతుంది? అవన్నిట్లో తల దూర్చకూడదు. క్లియర్? 122లో ఏంటి రాసుంది? పార్లమెంట్‌లో కూడా సుప్రీం కోర్ట్ జడ్జిల మీద అనవసరంగా చర్చించకూడదు. ఆ జడ్జ్ ఎలాంటోడు? ఈడెలాంటోడు? నీకు అనవసరం అది. ఎవ్వడి పని ఆడు చేసుకోవాలండి. సెపరేషన్ ఆఫ్ పవర్ అండి. అర్థమవుతుందా? ఇది మన ఇండియాలో రూల్. సెపరేషన్ ఆఫ్ పవర్. ఈ వర్డ్ కాన్స్టిట్యూషన్‌లో లేదు. కానీ ఇది రూల్. ఎవ్వడి పని వాడు చేసుకుంటూ ఉండాలి. కానీ ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ట్రాలు చేస్తే మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ట్రాలు చేస్తే, మోదీ గారు ఎక్స్ట్రాలు చేస్తే, రాహుల్ గాంధీ గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేస్తారు. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఎలా రూల్ నంబర్ 3 అండ్ రూల్ నంబర్ 4 కనెక్టెడో చూపిస్తాను. 1 సెకండ్. మీకు అర్థమవుతుందా? సెపరేషన్ ఆఫ్ పవర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు సార్ మీరు? ఆర్టికల్ 121 ఉంది. ఆర్టికల్ 122 ఉంది. ఎవడి పని వాడు చేసుకోవాలి. క్లియర్? కానీ చెక్స్ అండ్ బ్యాలెన్స్‌లో ఏముంది? ఎక్స్ట్రాలు చేస్తే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒక లెజిస్లేచర్, ఒక రాహుల్ గాంధీ మోదీ గారి మీద పాస్ చేయొచ్చు. అంటే ఏంటి? మీరు మీ ఇంటి బయటి దాటి ఇంకోడిని బంధిస్తున్నారు. యెస్. క్లియర్? డన్. సో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. డన్. జ్యుడిషియరీ ఎక్స్ట్రాలు చేస్తే లెజిస్లేచర్ కావాలంటే జడ్జెస్ యొక్క రిమూవల్ మోషన్ తెచ్చి ఒక జడ్జిని స్పెషల్ మెజారిటీ ద్వారా రిమూవ్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు? రూల్ నంబర్ 4 చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మన వర్మ గారి ఇంట్లో క్యాష్ దొరికింది. సో ఏమైందప్పుడు? ఇంకా వచ్చారు దట్ పాస్ చేద్దాం ఇంకా అవ్వలేదు. కానీ టాక్ వచ్చింది దట్ ఇతని మీద రిమూవల్ మోషన్ పాస్ చేయాలి. క్లియర్? అలాగే మోదీ గారు ఎక్స్ట్రాలు చేస్తే జ్యుడిషియరీ ఏం చేస్తుంది? కేశవానంద భారతి కేస్. బేసిక్ స్ట్రక్చర్. క్లియర్? యూజువల్‌గా జ్యుడిషియరీ ఈళ్ళ పనుల్లో మధ్యలో రాదు. కానీ ఎక్స్ట్రాలు చేస్తే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. ఎవరి దగ్గర? సుప్రీం కోర్ట్ దగ్గర. క్లియర్? ఓకే. మరి ఎగ్జిక్యూటివ్ ఎలా సార్ దూరుతుంది లెజిస్లేటివ్ లోపల? ఎగ్జిక్యూటివ్ ఎలా దూరుతుంది లోపల? సార్ బడ్జెట్‌లోని జవాబులిచ్చి పార్లమెంట్‌లో జవాబుదారీ ఉంటుంది. యెస్. పార్లమెంట్‌లో జవాబుదారీ ఉంటుంది. ఆర్టికల్ 75లో ఏంటి రాసుంది? ఆర్టికల్ 75లో ఏంటి రాసుంది? లెజిస్లేచర్ ఈస్ రెస్పాన్సిబుల్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. డన్. సో దిస్ ఈస్ రూల్ నంబర్ 3 అండ్ 4. క్వెషన్స్ చూద్దామా? ఇగోండి. One second. So see the question now. రిసల్యూషన్ టు రిమూవ్ ద వైస్ ప్రెసిడెంట్. ఒక వైస్ ప్రెసిడెంట్ రిమూవ్ చేయాలి అంటే ఆ రిమూవల్ మోషన్ ఎక్కడి నుంచి రావాలి? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. చాలా మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ గా రిజైన్ చేశారు. జగదీప్ ధంకర్ గారు టర్మ్ అయ్యే ముందే రిజైన్ చేసేశారు. సో క్వశ్చన్ రావచ్చు. సో వైస్ ప్రెసిడెంట్ ని రిమూవ్ చేసే మోషన్ ఎక్కడ రావాలి? సార్ దీంతో ఏంటి సంబంధం ఉంది సార్? సెపరేషన్ ఆఫ్ పవర్ అండ్ రూల్‌తో. రూల్ నంబర్ 3తో దీనికి సంబంధం ఏంటుంది? సార్ ఎక్కడైనా లోక్‌సభకి వైస్ ప్రెసిడెంట్‌కి కనెక్షన్ ఉందా? అస్సల వైస్ ప్రెసిడెంట్ వల్ల లోక్‌సభ సఫర్ అయిందా ఎప్పుడైనా? ఎప్పుడైనా వైస్ ప్రెసిడెంట్ వేరు,
లోక్సభ వేరు. మరి లోక్సభకి ఎందుకు సార్ పవర్ ఇవ్వాలి వైస్ ప్రెసిడెంట్ రిమూవ్ చేసేకి? మీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? క్లియర్. సో లోక్సభకి వైస్ ప్రెసిడెంట్ కనెక్షనే లేదు. ప్రెసిడెంట్ అనుకోండి, ప్రెసిడెంట్ ఏం చేసినా మొత్తం ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే రాజ్యసభ కూడా ఈక్వల్ పవర్స్, లోక్సభ కూడా ఈక్వల్ పవర్స్. కానీ వైస్ ప్రెసిడెంట్ ఏం సారీ, వైస్ ప్రెసిడెంట్ ఏం చేశారు లోక్సభకి? ఏం చేయలేదే. ఆయన కనెక్టెడే లేదే. సో లోక్సభలో ఇది ఇనిషియేట్ అవ్వదు. అది రాజ్యసభలోనే ఇనిషియేట్ అవ్వాలి. అది కూడా స్పెషల్ మెజారిటీ 1 ద్వారా. 2/3 ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్. దాని తర్వాత లోక్సభ సింపుల్ మెజారిటీతో చేస్తాం. అది కన్వెన్షన్ మాత్రమే. క్లియర్? డన్. సో రూల్ నెంబర్ 3 ఇది చూద్దాం ఇప్పుడు. చాలా మంచి క్వశ్చన్. ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మీద ఇంకా యూపీఎస్సీ దూరలేదు. సారీ, ఏపీపీఎస్సీ ఇంకా దూరలేదు. డన్. ఓకే. Indian parliament is not sovereign and the legislations passed by it is subject to judicial review. సావరెన్ అంటే ఏంటి? నా ఇష్టం. నేను ఏం కావాలన్నా నేను అది చేస్తాను, నా ఇష్టం. ప్రియాంబల్లో సోవరైనిటీ అనే వర్డ్ ఉంది. దాని అర్థం ఏంటి? నేను ఏం చేసినా నా ఇష్టం. ఎస్ ఆర్ నో? క్లియర్? కానీ ఇండియాలో పార్లమెంట్ ఏం కావాలన్నా చేసుకోవచ్చా? ఏం కావాలన్నా, ఏం కావాలన్నా చేసుకోవచ్చా? నో సార్. ఎందుకో? సుప్రీం కోర్ట్ ఉంది పైన. మీ పైన మీ బాబు కూర్చున్నాడు. సుప్రీం కోర్ట్ కూర్చున్నాడు. ఎస్. సో ఎవరింట్లో వాళ్ళు ఉండండి. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. కానీ ఎక్స్ట్రాలు చేస్తే మీ బాబు పైనే కూర్చున్నాడు. జ్యుడిషియరీ పైన కూర్చుంది. ఎస్. సో ఇండియన్ పార్లమెంట్ సోవరిన్ కాదు. దిస్ ఈస్ 100% కరెక్ట్. ఎందుకంటే జ్యుడిషియరీ పైన కూర్చుంది. ఎస్. క్లియర్? సో జ్యుడిషియరీ మామూలుగా మధ్యలో రాదు, సెపరేషన్ ఆఫ్ పవర్లో. కానీ ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం చంప మీద పడుతుంది. ఎస్ సార్. సో అంతే. సో దిస్ ఈజ్ రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3, రూల్ నెంబర్ 4. ఓకే, క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా టెస్ట్ సిరీస్, ఏ టెస్ట్ సిరీస్ అయినా, హైదరాబాద్ టెస్ట్ సిరీస్ అయినా, మీ వైజాగ్ అయినా, ఎక్కడైనా ఈ రూల్స్ అప్లై చేసి గమనించండి. నేను పనికి వస్తున్నాయా? అప్లై చేయగలుగుతున్నానా? ఓన్లీ క్లాస్ వింటే ఎటువంటి లాభం లేదు. అప్లై చేయగలుగుతున్నానా అనే మైండ్లో మీరు రావాలి. క్లియర్? డన్. వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బై.